నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని పొగిళ్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. పులులు సంచరించే ప్రాంతం కావడంతో ఇటీవల అటవీ శాఖ అధికారులు గ్రామాన్ని ఖాళీ చేయాలని, పునరావాసం కల్పిస్తామని ప్రకటించారు. కానీ ఆ గ్రామానికి 2019లో సూర్యాపేట జిల్లా అనాజపురం గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు బదిలీపై వచ్చి ఆ బడికి ప్రాణం పోశాడు. వెంకటేశ్వర్లు వచ్చిన సమయంలో ఆ బడిలో 10 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు. ఆయన కృషితో ఇప్పుడు ఆ సంఖ్య 48కి చేరింది. కుటుంబానికి దూరంగా గ్రామంలోనే ఉంటూ విద్యార్థుల తల్లిదండ్రులతో మమేకమై పాఠశాలకు పునరుజ్జీవం తెచ్చాడు ఆ ఉపాధ్యాయుడు. ఈ మాస్టారు 5 తరగతులకు ఒకే ఉపాధ్యాయుడైన 18 సబ్జెక్టులు బోధిస్తూ నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తున్నారు. ఆ గ్రామంలో బడి బతికిందంటే వెంకటేశ్వర్లు కృషి ఎంతో ఉంది. నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే తన లక్ష్యమని వెంకటేశ్వర్లు అంటున్నారు. అంతేకాకుండా విద్యార్థులతోనే తింటూ విద్యార్థుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారికి మెరుగైన విద్యను అందిస్తున్నారు. అన్ని విషయాల్లో ప్రతి విద్యార్థికి నేను శ్రద్ధ తీసుకొని అన్ని ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, తర్వాత మ్యాథ్స్ కానీ, ఈవీఎస్ కానీ ప్రతి సబ్జెక్ట్లో విద్యార్థి ఏ స్టేజ్లో ఉన్నాడో ఆ స్టేజ్ నుంచి ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా పరిశీలన చేసి వాళ్ళకు ఆ స్టేజ్ నుంచి పిల్లల్ని నేను ముందుకు తీసుకుపోవడానికి, వాళ్ళకు మంచి విద్యను అందించడానికి ఇక్కడ ఉన్నంత వరకు నేను కట్టి పరిస్థితిలో వాళ్ళకు న్యాయం చేస్తాను. ఇంతవరకు 6 సంవత్సరాల నుంచి కూడా నా దగ్గరికి ఒక టీచర్ని కూడా మన ప్రభుత్వం వారు పంపించలే. సరే, వాళ్ళు పంపించినా పంపించకున్నా కూడా 5 తరగతులు 18 సబ్జెక్టులు నేను ఒక్కనే డీల్ చేస్తూ మరియు పిల్లలకు అన్ని రకాలుగా నేను విద్యను అందిస్తే అన్ని రకాలుగా నేను వాళ్ళకు సర్వీస్ ఇస్తున్నా. పొగిళ్ల గ్రామంలోనే ఉంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని అవగాహన కల్పించారు.